హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పెడంత మనసు సీరియల్. ఈరోజు వసుధర గారిని చూస్తా అంటే ఎంతమందికి హ్యాపీగా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంతమందికి హ్యాపీగా అనిపించిందో చూద్దాం. అలాగే ఋషిధర వసు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకు చెప్తానంటే ఈరోజు ఋషి వసుధర కాంబినేషన్లో ఆ ఫీలింగ్స్, ఆ వసుధర గారు ఋషి గారిని చూడడము అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు చాలా చాలా బాగుంది సీరియల్. అసలు నాకైతే పిచ్చగా నచ్చింది. అసలు ఆ సరోజ్ అనే మధ్యలో వచ్చిన అమ్మాయిని మధ్యలోనే దింపేశారు. అదేవిధంగా మన ఋషి సారు, మన వసుధర గారు ఇద్దరు మధ్యలో వచ్చిన అమ్మాయిని మధ్యలోనే ఆపేసి వీళ్ళిద్దరూ కాలేజీకి పోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి మనం ఇస్తా ఉండే లైక్స్ 50 లైక్స్ ఇస్తాను అనే టార్గెట్. అలాగే శైలేంద్ర, ఏంది బ్రో ఒకసారి పెళ్లి చేస్తా అంటావు, ఒకసారి మీ నాన్న గురించి చెప్తా అంటావు, ఏంది బ్రో? అడక తినే వాళ్ళు కూడా ఆ విధంగా అడగరు. నిజంగా కరెక్ట్గా చెప్పింది ఏంజల్. మాట చెప్పినా కానీ అడక తినే వాళ్ళు ఎక్కువైపోయారు అనేసి కరెక్ట్గా చెప్పావు ఏంజల్. నిజం చెప్తాను నేను. అసలు శైలేంద్ర గారు మీరు చాలా చాలా తప్పు చేస్తుంటారు, అడక్క తినిపోతారా అనేసి చెప్పేసిపోయింది కదా. అడక్క తినిపోతారు అనేది మన ఋషి సారు వసుధర గారు తొందరలోనే వస్తూ ఉంటారు. వచ్చి మీ సీటు చినిగి మిమ్మల్ని మీ నాన్న కూడా ఇంట్లోంచి బయట దోసేస్తాడు. ఇంట్లోంచి బయట దోసేసినప్పుడు మీరు అడక్క తింటారు చూడండి, అప్పుడు తెలుస్తుంది ఋషి సార్ వాల్యూ ఏమని, మన వసుధర గారు వాల్యూ ఏమని. వసుధర గారు ఇన్ని రోజులు పానులే మనోళ్ళు అనేసి మిమ్మల్ని ఆ కాలేజీలో పెడితే మీరు ఎంత తగ్గిస్తూ ఉంటారు అంటే మీరు చేసే చాలా చాలా చెడ్డ పని చేస్తూ ఉంటారు సార్. అసలు నిజం చెప్తాను. కానీ వసుధర గారు ఈరోజు పద్మావతి గారు మీరు ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఈరోజు వసుధర గారిని చూసి మీరు సంతోషపడ్డారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకు చెప్తాను అంటే వసుధర గారిని అంతలా అభిమానిస్తాంటారు. వసుధర గారిని ఋషి గారిని అంతలా అభిమానిస్తాంటారు. వసుధర గారికి ఎప్పుడు కష్టాలైనా ఎప్పుడు బాధలేనా అనేసి నిన్న నేను లైవ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు అడిగారు. కానీ వసుధర గారికి బాధలు అనేవి లేవండి. ఇంకా చాలా చాలా మంచి రోజులు రాబోతున్నాయి వసుధర గారికి. ఎందుకంటే ఈరోజు మనం చూసామంటే ఋషి సార్ని అంతలా ఫీల్ అయ్యారు, అంతలా ప్రేమించారు. టెంకాయ నీళ్ళు తాగేటప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నారు. టెంకాయ నీళ్ళు తాగే రేపు మనం పెద్ద ఫైట్ చూడబోతున్నాము. ఎందుకంటే మన సరోజ ఇరికిచ్చేసింది. ఆ ఇరికిచ్చేస్తే వాళ్ళ బావకే ప్రాబ్లం అనేసి సరోజకి తెలియలేదు. సరోజ ఏం ఆలోచిస్తా ఉందంటే మన వసుధరాన్ని తప్పిస్తే చాలు, మన బావ మనకు అవుతాడు అనేసి ఉంటుంది. ఆ రౌడీలు వస్తాడు వాళ్ళ బావనే కాపాడి ఇంకా వాళ్ళ దగ్గర అవుతారని పాపం సరోజకి తెలియదు. సరోజమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, ఎందుకంటే ఉండేది నువ్వు నిప్పుత నేషనల్గా మాట్లాడావు. ఋషి సార్ అంటే ఏమనుకున్నావు, అంత తక్కువ అంచనా అయిద్దు, పులిలాగా వేటాడతాడు. చూసి నువ్వు మళ్ళీ ఇంకొకసారి రౌడీలు పట్టేయాలి, లేకపోతే వసుధరాన్ని చూడాలన్నా కానీ భయపడతావమ్మా. జాగ్రత్తగా ఉండు సరోజమ్మ, ఎందుకంటే నీకు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తాను. అక్కడ వాళ్ళిద్దరు బంధం అలాంటిది. యాక్చువల్లీ ఆడియన్సే వచ్చి నిన్ను కొట్టేస్తారు ఖచ్చితంగా. అందుకోసం అనేసి నీకు చెప్తానని జాగ్రత్తగా ఉండు. ఎవరిని కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి వీడియో చూడండి ప్లీజ్.